నెల్లూరు పడారుపల్లిలోని ఆర్డిటి కాలనీలో గత వారం రోజుల కిందట హత్యకు గురైన పెంచలయ్య ఈ ప్రాంతాల్లో గంజాయి అమ్మొద్దు, గంజాయిని పూర్తిగా నిషేధించాలంటూ ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాడన్న కారణంతోనే పెంచలయ్యను అతి దారుణంగా లేడీ డాన్ కామాక్షి ఆ గ్యాంగ్ మొత్తం చేశారన్నది ఒక కోణం అయితే, మరో కోణం ఎవరైతే పెంచలయ్య ఉన్నాడో వాళ్ళ సమీప బంధువు వడివేలు అనే అతన్ని కూడా అతి కిరాతకంగా చేసి అతిగా చిత్రీకరించారు. ఈ విషయాన్నే పెంచలయ్య మేనమామ అయిన యేసు ఈ విషయాన్ని చెప్పడంతో అతను దీని మీద లోతుగా విచారించడానికి మొదలుపెట్టాడు. దీంతో వడివేలు కర్మంత్రం అయిన రెండవ రోజునే పెంచలయ్యను హతమార్చినట్లయితే వాళ్ళ మేనమామ యేసు స్పష్టంగా చెప్తున్నాడు. అయితే వడివేలుకు బలమైన గాయాలై ఉండయి, ఒక 2-3 రోజుల నుంచి చిత్రహింసలు పెట్టి కొట్టారు. అయితే ఇది మొత్తము కామాక్షి గ్యాంగి అంటూ చెప్తున్నాడు. కేవలం మా దగ్గర డబ్బులు లేదు, రాజకీయ పలుకుబడి లేదు, మన దగ్గర ఆ గంజాయి గ్యాంగ్ లేదు, వాళ్లతో భయపడే మేము చెప్పలేకపోతున్నాము. ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేస్తే మాత్రము ఖచ్చితంగా వడివేల్ది తేలుతుందని కూడా వాళ్ళ బంధువులు అదేవిధంగా యేసు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పోలీసులు దీని మీద లోతుగా విచారించినట్లయితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉండి ఆర్టీవీ గత 4-5 రోజుల నుంచి ఈ కోణంలో విచారించడం జరిగింది. ఎవరైతే పెంచలయ్య బంధువులు అదేవిధంగా వడివేలు బంధువులను కూడా విచారించడం జరిగింది. విచారిస్తే వాళ్ళంతా అనుమానిస్తున్నారు వడివేలును కూడా ఇది కాదని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. అయితే కేవలము వాళ్ళు డబ్బు రాజకీయము బలము లేని కారణంగా వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఇప్పటికైనా పోలీసులు ఈ వడివేలు రీపోస్ట్ మార్టం చేస్తే మాత్రం అసలు విషయాలు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్డిటి కాలనీలో గత వారం 10 రోజుల కిందట గంజాయి వద్దు బాబు, గంజాయి తాగవద్దు అన్నందుకు అతి దారుణంగా గురైన పెంచలయ్యను ఎవరైతే ఒక పథకం ప్రకారము చేశారో లేడీ డాన్ అనే కామాక్షికి ముఖ్య శిష్యుడైన వడివేలుని కూడా గత నవంబర్ 13వ తేదీన అయితే చాలామంది అయితే చెప్తున్నారు. ధైర్యం చేసి అది ముందుకు రావడం లేదు. వాళ్ళ బంధువులైతే చెప్తున్నారు వడివేలును వాళ్ళే చంపేసి వాళ్ళే అంతా కర్మకాండలు కూడా మొత్తం వాళ్ళే చేశారు. అయితే వడివేలు అని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు, హత్య అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అసలు కామాక్షి దగ్గర సుమారు ఒక 15-20 సంవత్సరాల నుంచి అంటే గంజాయి సప్లై చేస్తూ గంజాయి వివిధ ప్రాంతాలని తెస్తూ ఆ విధంగా నమ్మిన బంటుగా ఉండేవాడు. అయితే అతను గత 2 నెలల కిందట ఓ అమ్మాయితో తమిళనాడుకి వెళ్ళిపోవడంతో అతన్ని ఈ గ్యాంగ్ అంటే ఎవరైతే కామాక్షి ఉందో ఆమె గ్యాంగ్ మొత్తం అతన్ని వెంటాడి గుర్తించి వాళ్ళిద్దరిని భార్యాభర్తలను తీసుకుని రావడం జరిగింది. ఆ అమ్మాయిని మాత్రం వదిలేసి ఇతన్ని మాత్రము చాలా భయంకరంగా కొట్టినట్లయితే వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. ఎక్కడో తగలరాని విధంగా తలకు బలమైన గాయం అవడంతో అతను జరిగింది. తర్వాత వాళ్ళే అంటే మామూలుగా వడివేలు అయితే క్రిస్టియన్, అయితే ఇక్కడైతే వాళ్ళే కామాక్షి మామూలుగా హిందూ సాంప్రదాయ ప్రకారమే బోడిగాడ్ తోటలో అయితే ఖననం చేయడం జరిగింది. మనం చూస్తున్నాం వడివేలు అయితే వాళ్ళ బంధువులు తర్వాత ఆ క్రాస్ ని వాళ్ళు ఊరికనే అట్లా పెట్టుకున్నారు. అయితే వాళ్ళ బంధువులు మొత్తం చెప్పడం ఏంటంటే వడివేలును ఆమె చేసిందని, వాళ్ళ అన్నదమ్ముళ్ళు వీళ్ళు కలిసి అని. ఎందుకంటే వాళ్ళతో ఈ గంజాయి వంటి ఈ వ్యాపారంలో అతనికి బాగా ఇది ఎక్కడ వీళ్ళ వీక్ పాయింట్స్ వీళ్ళు లొసుగులు మొత్తం బయటపడుతుందన్న భయంతోనే అతన్ని తీసుకుని వచ్చి అతి కొట్టి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతము వడివేలు బంధువు కూడా ఉన్నాడు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు కూర్చోండి. ఎప్పుడు 14వ తారీఖు 11వ నెల
ఇట్లా వాడికి అన్ని విషయాలు తెలిసిపోయిందని వాడు మా పక్కన వస్తారని తల్లిదండ్రి పక్కన వస్తారని వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయి ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు. అమ్మాయి తీసుకెళ్ళిందంట. ఇద్దరు పోయారు. సరే ఇద్దరిని పెట్టుకుని వచ్చి ఇద్దరిని కొట్టాలా, పోలీస్ స్టేషన్లో ఒప్పు చెప్పాలా, వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు కొట్టి నా కొడుకుని మాత్రం కొట్టి మాలకొండ సమాధిలో కొట్టి అన్నీ అక్కడ నుంచి సంపల కొద్దిగా ప్రాణం ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. రామచంద్ర హాస్పిటల్కి తీసుకెళ్ళగానే 4 గంటలకంతా అంట. ఆడ వాచ్మెన్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు. వాళ్ళని అడిగితే 4 గంటలకే ప్రాణం పోయింది, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడికి పోండి అని చెప్పారు. ఆడికి పోతే మనం పోయి అడిగితే ఏముంది, సరే మనం పిల్లకాయలంతా మా పెంచులు అంతా ఉన్నారు కదా, వాళ్ళ కాడ పోయి చెప్తా ఉని మేము కమిటీ పెట్టి ఉన్నారు పిల్లకాయలు. అందువల్ల అక్కడ పోయాం. అక్కడ పోయి చెప్తే అందరూ మాల వేసి ఉన్నారు. సరే వాళ్ళు ఏం చెప్పారు, అందరూ మాల వేసి ఉన్నారు మామ, చిన్నాయన మీరు ఇప్పుడు ఏం చేయలేము, కొద్దిగా రోజులు చూడండి, మేము మళ్ళీ పోయి వచ్చిన తర్వాత మనం ఇదంతా చూసుకుంటాం అని చెప్పారు. సరే అయ్యా అని చెప్పా. వచ్చే లోపల నేరుగా ఇంటికి వచ్చేసాం. పొద్దున్న చీకటితో పోయి కూర్చొని ఉంటే వాళ్ళకి కాగితం వచ్చింది. ఆ కాగితం తీసుకొని పెద్ద హాస్పిటల్కి పోయాం. పెద్ద హాస్పిటల్కి పోతే వాళ్ళు పోస్ట్ మార్టం చేశారో ఏం చేశారో మగం చూసాము. మళ్ళీ లోపల తీసుకెళ్ళారు. వెంటనే తీసుకొచ్చి పెద్దాయన ఎవరు రవి అంట కార్పొరేటర్ వచ్చి ఆయన ఏం చెప్పారు, అయ్యా పోయాడు, మీ ఇంకా ఏడ్చి ఏం చేస్తారు, మీరేనా తల్లిదండ్రి అన్నారు. అవునయ్యా అని. సరే ఇంకా ఏడ్చి ఏం చేస్తారు, పోయాడు ఇంకా ఏం చెయ్యబాగని ఏం లేదు, అయిపోయింది, ఇంకా మనం ఏం చేస్తాం, మన కాడ ఏముంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడే ఉన్నాం. మళ్ళా మేము ఆటోకి ఎక్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ కూర్చున్నాం. మొత్తం సాంగ్ అంతా చేశారు. ఇక్కడ గుంట వాళ్ళే తోయిపెట్టి ఉన్నారు, ముందే తోయిపెట్టి ఉన్నారు. తీసుకొచ్చాం. ఆడ పూడ్చారు అంతే. ఇంతవరకు వాళ్ళు వచ్చి చూడలే. మేము రోజు వచ్చి మట్టి గిట్టి వేసుకొని నీళ్ళు చల్లేసి పోతా ఉన్నాం. అంటే మీరు అనుమానించడం చంపారని మా లెక్క సార్. వాడు బాగానే ఉన్నాడు, తీసుకొచ్చారు. కొట్టి బాగానే ఉండేవాడిని. ఈ ఏరియా మొత్తం వాళ్ళ పక్కనే, ఎవరు మాకు సాక్ష్యం చెప్పట్లేదు సార్, ఒక్కరు కూడా చెప్పట్లే. అందరూ చాలా మందికి తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు సార్, ఒక్కరు కూడా వచ్చి చెప్పలేదు సార్. మాకు శుక్రవారం నైటే తెలిసింది సార్. 4 గంటలకి నైటే తెలిసింది. 8 గంటలు ఉంటుంది తెలిసేటప్పుడు. మాకు తెలిసింది 8 గంటలు ఉంటాయి. ఈ కామాక్షితో ఎన్ని సంవత్సరాలు ఆమె దగ్గర ఉంది? చాలా రోజులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకన్నీ సంపాదించి పెట్టి అన్నీ ఉన్నాయి సార్. మాకు చంపాల్సిన అవసరం ఏంటి వాళ్ళకు? ఏమో సార్, వాళ్ళే చేసుకున్నారు సార్. బాగానే వాడు తప్పు పని చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు అని చంగిలి కూడా వేసాను. కాలుకి చంగిలి వేసి పెద్ద ఇనుపు ముక్క కూడా వేసి తాళం వేసి పెట్టాను. అది కూడా పగల కొట్టేసి పోయాడు. వాళ్ళతోనే ఉన్నాడు. సరే వాళ్ళతో ఉండిన తర్వాత మనం ఏం చేయలేము అని వదిలేశాను. సరే ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఇప్పుడు పెద్దోడు అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి వస్తాడు. నెలకి ఒకసారి 15 రోజులు 20 రోజుల తర్వాత వస్తాడు. ఒక 500 ఇచ్చిపోతాడు. ఇప్పుడు మీకు ఎట్టా చచ్చినోడు ఇంకెందుకు ఏడవడం అని చెప్పింది ఎవరు? రవియా? ఆయన మనకి తెలియదు సార్. ఆయన రవి అని పేరు చెప్పారు. కార్లు వచ్చారు, ఆయన పేరు చెప్పారు. పెద్ద నల్లంగా పొడుగా లావుగా ఉన్నాడు, తల్ల చొక్కా వేసుకొని. ఆయన వచ్చి పోయాడు. మనం ఏడ్చి ఏం చేస్తాం, పెద్ద ఆయన వదిలేండి, ఇంకా అయిపోయింది కదా, ఇంకా మీటింగ్ ఏం చేస్తారు అని చెప్పారు. అంతే, వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం మాట్లాడుకుని ఉన్నారు. మాతో మాట్లాడలే ఎవరు. అది వచ్చి చెప్పారు అంతే, మాతో ఎవరు మాట్లాడలే. అది లెక్క సార్. చంపేశారనే లెక్క.
అదే సార్. ఇది పరిస్థితి. వడివేలును ఖచ్చితంగా అతన్ని, ఎందుకంటే ఆమె దగ్గర అంటే ఎవరైతే కామాక్షి ఉందో, లేడీ డాన్ కామాక్షి ఉందో, ఆమె దగ్గర గత 20 సంవత్సరాల నుంచి అతను పనిచేస్తున్నాడు. అయితే అతన్ని లొసుగులు ఎక్కడ బయటపడతాయనే నెపంతోనే ఆమెని చెన్నైలో ఉండే అతన్ని తీసుకొని వచ్చి కొట్టి కూడా వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఇట్లా అనేది కూడా ఎవరైతే వడివేలు పెద్దనాయన అంటే తండ్రి, వరుసకు తండ్రి ఆయన పెంచలేక కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగింది, ఇట్లా అతన్ని కూడా చెప్పడం జరిగితే, అయితే అతను కొంతమంది ఆ కమిటీలో అయ్యప్ప స్వామి మాలలు వేసి ఉన్నారు, త్వరలోనే మేము విచారిస్తాము, దాని మీద మాట్లాడదామని లోపే ఈ పెంచలే అని కూడా అతి కిరాతకంగా అయితే చెప్తున్నారు. అయితే దీని మీద వీళ్ళు బంధువులు కానీ వీళ్ళు మొత్తం చెప్పడం ఏంటంటే పోస్ట్ మార్టం చేస్తే అసలు నిజాలు బయటపడతాయి అనేది కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ పోస్ట్ మార్టం చేయండి, అతన్ని సహజ మరణం కాదు అది వాళ్ళైతే చెప్తున్నారు. గంజాయి వద్దంటూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్న పెంచలేను ఒక 15 రోజుల ముందు ఎవరైతే లేడీ డాన్ అని పిలువబడుతున్న కామాక్షి వద్ద ఉన్న వడివేలును కూడా ఆ బ్యాచ్ మొత్తము నవంబరు 12వ తేదీన పట్టుకొని వచ్చి అతి దారుణంగా కొట్టినట్టు మనకు కొంతమంది అయితే చెప్తున్నారు. ప్రధానంగా అతన్ని తీసుకుని వచ్చి బోడిగాడి తోటలోని ఇక్కడ ఈ సమాధి వద్దే నైట్ అతి దారుణంగా కొట్టారని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. వాళ్ళ కూతురు అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ తండ్రి కూడా ఏం చెప్తున్నారో ఒకసారి చెప్తాం. ఎక్కడ అసలు ఇక్కడ కొట్టారని ఎలా తెలుసు? 13వ తారీఖు అక్కడ పిండిబడి కాడ తీసుకొచ్చి కొట్టారంట, మాకు తెలియదు సార్. అక్కడ కొట్టి మళ్ళా 14వ తారీఖు ఇక్కడ కొట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఉన్నారు పెద్ద హాస్పిటల్, ఇది రామచంద్ర హాస్పిటల్కు. అక్కడ తీసుకుపోతే 4 గంటలకే చనిపోయారని చెప్పారు సెక్రటరీ. ఆడ పోయి అడిగితే 4 గంటలకి వడివేలు అని పిల్లాడు, 4 గంటలకి అక్కడ పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఆడ పెట్టి ఉన్నారు, పోయి చూడండి అని చెప్పారు. సరే మనం పోతే ఏం చేసేది అని మా కాలనీకి పోయాం, ఆర్టీటీ కాలనీకి పోతే అక్కడ పోతే అందరూ కమిటీ పిల్లకాయలు ఉన్నారు. అక్కడికి పోతే చాలామంది గుడిగాడ ఉన్నారు. అక్కడ పోయి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, అందరూ మాల వేసి ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇంటి తవరగా అందరూ మాల వేసి ఉంటే వాళ్ళు చెప్పారు, ఇట్లా మాల వేసి ఉన్నాము, మీ కోడలు రాని, మీ కోడలు మీరు ఒకటి చెప్తే మీ కోడలు ఒకటి, మా కోడలు చెప్తే మీరు ఒకటి చెప్తారు, ఇద్దరు మాట్లాడుకొని కేసు పెట్టండి అని పెంచలే చెప్పాడు. కేసు పెడితే అన్నీ బయటికి వస్తుంది అని చెప్పారు. మన పక్కన ఎవరు లేదు. ఈడ అడిగితే అందరికి ఈ వీధి అందరికీ తెలుసు, ఒక్కరు కూడా నోరు తీసి సమాధానం చెప్పట్లే. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇటు కొట్టారు అట్టు కొట్టారు, ఇటు చంపారు అట్టు చంపారని, కానీ బయటికి మాత్రం పెట్టట్లే ఎవరు. అందువల్ల నేను కూడా కేసు పెట్టకుండా ఉంటే మన వాళ్ళకి పోయి చెప్పేసి వచ్చా, ఇట్టే మన నా కొడుకు కేసు కూడా పెట్టి ఉంటే ఇప్పుడు ఇంకా బయటికి వస్తుంది కదా అన్నీ అని చెప్పాను. చెప్తే మీరు పోయి పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు అంటే, మా పక్కన ఎవరు ఉన్నారు, మా డబ్బు లేదు, జనాభా లేదు, పెద్దోళ్ళు లేరు, మాకు ఎవరు తెలీదు అని చెప్పాము. పెద్దోళ్ళు ఎవరు తెలీదమ్మా, మీరు మాకు తోడు ఉంటే. దెబ్బలు ఉన్నాయా బాడీ మీద? దెబ్బలు ఉన్నాయి సార్, దెబ్బలు చేతి మీద అంతా దెబ్బలు ఉన్నాయి. ఇక్కడ ఏమో ఎముకలు బయటికి వచ్చినట్టే ఉంది, కానీ రక్తం గిత్తం ఏమి రాలే, ఒట్టి ఎముకలు అదే దీంట్లో సమాధిలో కొట్టి ఉన్నారు, మొత్తం అట్లా బయటికి వచ్చినట్టు ఉంది, ఎముకలు ఇరిగిపోయి ఉన్నట్టు ఉంది. అంతా చూసాం మేము, చేయి పెట్టి చూసాం, బాగా గట్టిగా ఉంది. అయితే మొత్తం మీద వడివేలుని దారుణంగా ఆ దెబ్బలతోనే అతను చనిపోయాడంటూ కూడా వాళ్ళ తండ్రి అయితే చెప్తున్నాడు. దీని మీద ఏదో మేము పేదలము, ఎవరు రాజకీయ పలుకుబడి లేని వాళ్ళం, డబ్బు లేని వాళ్ళం, దానికోసమే ఇది పెద్దగా పట్టించుకోలేదు, ఇది పోస్ట్ మార్టం చేస్తే మాత్రము అసలు విషయాలు బయటపడతాయంటూ కూడా వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల ప్రదీప్తో గాజా టీవీ నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.